ఆ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కార్యకర్తల అసంతృప్తి ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారిందనే టాక్ మరోసారి రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లకే నియోజకవర్గ రాజకీయాల్లో పరిస్థితులు మారుతున్నాయనే చర్చ జోరుగా సాగుతోంది. మండల స్థాయి నాయకత్వ మార్పులు, కార్యకర్తల అంచనాలు, స్థానిక రాజకీయ సమీకరణలు ఈ చర్చకు కారణాలుగా చెప్తున్నారు. మరోవైపు స్థానిక సమస్యలపై అధికార పార్టీని లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్షం విమర్శలు చేస్తోంది. అయితే అసలు ఆ నియోజకవర్గంలో కూటమి శ్రేణుల పరిస్థితి ఏంటి? కార్యకర్తల అసంతృప్తి నిజంగానే ఉందా? స్థానిక సంస్థల ఎన్నికల ముందు పార్టీ నాయకత్వం ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. గంగాధర, నెల్లూరు 2024 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వచ్చిన నియోజకవర్గాల్లో ఇది ఒకటి. ఈ నియోజకవర్గ రాజకీయాలు ఎప్పుడూ సామాజిక సమీకరణాలు, స్థానిక నాయకత్వం, క్షేత్రస్థాయి కార్యకర్తల బలంపై ఆధారపడి ఉంటాయి. ఎన్నికల సమయంలో కూటమి శ్రేణులను ఒకే తాటిపైకి తీసుకొచ్చిన నాయకత్వం ఇప్పుడు అదే శ్రేణుల్లో అసంతృప్తి చర్చకు కారణమవుతోందా? పార్టీ కార్యక్రమాల్లో క్షేత్రస్థాయి కార్యకర్తల హాజరు ఎందుకు తగ్గిందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు రాజకీయ వేడిని మరింత పెంచుతున్నాయి. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితులు మారాయనే చర్చ ఇప్పుడు స్థానికంగా వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో ఒకప్పుడు కనిపించిన ఉత్సాహం తగ్గిందని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ పరిస్థితికి కారణాలపై మాత్రం భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. 2024 ఎన్నికల సమయంలో గంగాధర, నెల్లూరు నియోజకవర్గంలోని అసంతృప్తి వర్గాలను, క్షేత్రస్థాయి కార్యకర్తలను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన ఎమ్మెల్యే థామస్ ప్రస్తుతం అదే కార్యకర్తలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ఎమ్మెల్యే పర్యటనలు, సమావేశాలకు భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తల సంఖ్య ఇటీవల తగ్గిందనే చర్చ జోరుగానే జరుగుతోంది. ఈ పరిస్థితికి మండల పార్టీ అధ్యక్షుల మార్పు, స్థానిక నాయకత్వంలో చోటు చేసుకున్న పరిణామాలు కొందరు నాయకులకు అధిక ప్రాధాన్యం లభిస్తోందనే భావన అందుకు కారణంగా తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పనిచేసిన కార్యకర్తలు తమకు తగిన గుర్తింపు లేదనే ఆవేదనలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. గతంలో కొందరు నాయకులను 90 ml బ్యాచ్గా పేర్కొంటూ కార్యకర్తలకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చిన ఎమ్మెల్యే ఇప్పుడు అదే వర్గాలతో సమన్వయం పెంచుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మార్పు కూడా కొంతమంది కార్యకర్తలు అసంతృప్తికి దారితీసిందని స్థానిక రాజకీయ వర్గాలు ప్రచారం నడుస్తోంది. ఇటీవల ఎమ్మెల్యే పర్యటనలో 6 మండలాల నుంచి కార్యకర్తల హాజరు ఆశించిన స్థాయిలో లేకపోవడం, ఎన్నికల సమయంలో కీలకంగా పనిచేసిన నాయకులు కనిపించకపోవడం కూటమి శ్రేణుల్లో చర్చకు దారితీసింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ పరిస్థితి ప్రభావం చూపుతుందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి నియోజకవర్గంలో అక్రమ ఖనిజ రవాణాపై వరుస ఆరోపణలు చేస్తూ ప్రభుత్వాన్ని, స్థానిక ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని ఇరుకున పెడుతున్నారు. ఈ ఆరోపణల్లో ఎమ్మెల్యే థామస్ పేరు కూడా ప్రస్తావిస్తూ విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే స్పందన కోసం ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో నియోజకవర్గంలో మట్టి, ఇసుక క్వారీలు, బెల్ట్ షాపుల నిర్వహణకు సంబంధించి ఎమ్మెల్యేపై కూడా రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే అదే స్థాయిలో ఎమ్మెల్యే కూడా తన రాజకీయ ప్రత్యర్థులపై ప్రత్యారోపణలు చేస్తూ విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో అసంతృప్తిగా ఉన్న కార్యకర్తలు, నాయకులను ఎమ్మెల్యే థామస్ మళ్లీ ఏకతాటిపైకి తీసుకొస్తారా, లేక ఈ అసంతృప్తి స్థానిక ఎన్నికలపై ప్రభావం చూపుతుందా అన్నది రానున్న రోజుల్లో తేలిపోనుంది. మొత్తంగా గంగాధర, నెల్లూరు రాజకీయాల్లో ప్రస్తుతం సాగుతోన్న చర్చ పార్టీ అంతర్గత సమన్వయం, కార్యకర్తల ఉత్సాహం, ప్రతిపక్ష ఆరోపణల చుట్టూనే తిరుగుతోంది. అయితే ఈ ప్రచారాలకు రాజకీయ పార్టీలు ఎలా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది.